వెల్ లెట్స్ సీ ద డీటెయిల్స్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఏపీ లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టులో సిట్ అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఛార్జ్ షీట్లో ఏ అంశాలు ప్రస్తావించారనే దానిపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. రెండు 200 పేజీలతో కూడిన అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. అసలు ఈ ఛార్జ్ షీట్లో అదనంగా దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఏ విషయాలు ఉన్నాయనే దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, లిక్కర్ స్కామ్ లో రెండవ ఛార్జ్ షీట్ ని కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేసింది. దాదాపు 200 పేజీలతో ఉన్నటువంటి ఈ అదనపు ఛార్జ్ షీట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది. ఇందులో పూర్తి స్థాయిలో ఈ కేసులో ప్రధానంగా 3 నిందితుల పాత్ర పైన కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆ 3 రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప పాత్రలు చాలా ఈ లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉందని సిట్ గుర్తించింది. వివిధ సాక్ష్యాలు, ఆధారాలు, అనేక అంశాలు సేకరించిన మీద ఈ 3 పాత్ర చాలా కీలకంగా ఉందని సిట్ గుర్తించింది. లిక్కర్ పాలసీలో మార్పులు, సిండికేట్ సమావేశాలు, ముడుపుల వ్యవహారంలో వీరి ఆదేశాలు, వీరి పాత్ర కీలకంగా ఉన్నట్లుగా అనేక సాక్ష్యాలని, ఆధారాలను కూడా ఈ 200 పేజీల అదనపు ఛార్జ్ షీట్ లో సిట్ పొందుపరిచింది. వీటితో పాటు లిక్కర్ పాలసీలో మార్పులు, అమలు, కమిషన్లు తదితర వ్యవహారాల్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా పర్యవేక్షించారనేటటువంటి అంశాన్ని కూడా ఈ 200 పేజీల అదనపు ఛార్జ్ షీట్ లో సిట్ చాలా ప్రధానంగా పేర్కొంది. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలు, ఆధారాలను కూడా అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి. లిక్కర్ ముడుపులు ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి, బ్యాక్ను బయటగా ఎలా మార్చాలి అనే అంశాలను కూడా బాలాజీ గోవిందప్ప సూచనలు చేసినట్లుగా సిట్ గుర్తించింది. వీటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు, ఆధారాలను కూడా రికార్డు చేసి ఛార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఈ 3 కాల్ డేటాను కూడా రికార్డు చేసింది. గూగుల్ టేక్అవుట్, ఇతర ల్యాప్టాప్లోని వివరాలను కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరిచినట్టుగా సమాచారం అందుతుంది. 200 పేజీలతో కూడినటువంటి అదనపు ఛార్జ్ షీట్ లో ప్రధానమైనటువంటి పాత్ర ఈ 3దే ఉన్నట్టుగా గుర్తించినటువంటి సిట్ మొత్తం దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎక్కడెక్కడైతే వీరి ఆధారాలు ఉన్నాయో, గూగుల్ టేక్అవుట్ కానీ, వాళ్ళు ల్యాప్టాప్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పెన్ డ్రైవ్లు కానీ, వారు చేసినటువంటి సంభాషణలు కానీ, వాటికి సంబంధించిన అన్ని కూడా సాక్ష్యాధారాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సేకరించి వాటి వివరాలన్నీ కూడా ఈ 200 పేజీల అదనపు ఛార్జ్ షీట్ లో పూర్తిగా పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో ధనుంజయ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారనేటటువంటి విషయాన్ని కూడా ఈ అనుబంధ ఛార్జ్ షీట్ లో సిట్ చాలా స్పష్టంగా పొందుపరిచినటువంటి పరిస్థితి. ముడుపులు ఎవరి వద్ద నుంచి ఎంత మేరకు తీసుకున్నారు, అది తీసుకున్నటువంటి నగదు ఎక్కడికి ఎలా చేరింది అనేటటువంటి అంశాన్ని గురించి కూడా చాలా కీలకమైనటువంటి ఆధారాలని ఈ అదనపు ఛార్జ్ షీట్ లో సిట్ పొందుపరిచినటువంటి పరిస్థితి. డిస్టిలరీ యజమానులతో పాటు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలతో పాటు 3 ఫోన్లో మాట్లాడినటువంటి వివరాలను కూడా సిట్ సేకరించింది. వాటికి సంబంధించిన వివరాలను కూడా ఈ 200 పేజీల ఛార్జ్ షీట్ లో ప్రధానంగా పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. లిక్కర్ సిండికేట్ సమావేశాలకు పలుసార్లు ధనుంజయ రెడ్డి హాజరయ్యారనేటువంటి అంశాన్ని కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా సాక్ష్యాలను కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ముడుపుల మొత్తాన్ని బీనామీర్ల పేరుతో ఎక్కడెక్కడ దాచారు, ముఖ్యంగా సిట్ ముందు నుంచి కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో ఈ దూకుడుని ఇంకా రెట్టింపు చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎందుకంటే అక్కడ 12 పెట్టెలు 11 కోట్ల రూపాయలు వచ్చినప్పటి నుంచి తీగలాగితే డొంకంతా కదిలిన వ్యవహారం చందాన దూకుడు మీదే వెళ్తోంది. సో ఇంకా కీలకమైనటువంటి ఆధారాలు, సెన్సేషనల్ విట్నెసెస్ ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? దీంట్లో ఇది రెండవ ఛార్జ్ షీట్. ఇది ప్రధానమైన ఛార్జ్ షీట్ సెప్టెంబర్లో వేయబోతున్నారు. ఆఖరి ఛార్జ్ షీట్. దాంట్లో కీలకమైనటువంటి అంశాలు, చాలా కీలకమైనటువంటి వ్యక్తుల పాత్ర, ఎవరెవరైతే దీనిలో ప్రధానంగా ఉన్నారో, సేకరించిన ముడుపులు ఎక్కడికి వెళ్లి 3,500 కోట్ల రూపాయలు ఈ దుర్వినియోగం అవ్వటానికి కారణం ఎవరు అనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే సాక్ష్యాధారాలన్నీ కూడా నమోదు చేస్తున్నటువంటి సిట్ మొదటి ఛార్జ్ షీట్ లో ప్రాథమికంగా ఏసీబీ కోర్టుకు అందించినటువంటి మొదటి ఛార్జ్ షీట్ 305 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ లో కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచినటువంటి సిట్ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే 200 పేజీల ఛార్జ్ షీట్ ని దాఖలు చేసి
చేసింది ఏసీబీ కోర్టులో. ప్రధానంగా ముగ్గురు పాత్ర పైన కీలకంగా ఉన్నట్టుగా గుర్తించింది. మొత్తం మీద 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో 48 మంది పాత్ర ఉన్నట్టుగా గుర్తించినటువంటి సిట్ ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసింది, వారిని రిమాండ్ విధించింది. మరొక మిగతా వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతుంది. విదేశాల్లో పారిపోయినటువంటి 8 మంది కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి విదేశాంగ శాఖ ద్వారా థాయిలాండ్, దుబాయ్ కూడా ప్రభుత్వాలతో సంప్రదింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సిట్ మరికొంతమందిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కీలకమైనటువంటి నిందితుల కోసం ఇప్పటికే గాలింపు చర్యలు, ప్రత్యేక బృందాలన్నీ కూడా వేరు వేరు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపడతామని, అతి త్వరలోనే ఫైనల్ ఛార్జ్ షీట్ ను కూడా ఏసీబీ కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. దీంట్లో కీలకమైన సూత్రధారి ఎవరు, సేకరించినటువంటి ముడుపులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి, ఎవరెవరు పేరు మీద బేనామీలుగా ఉన్నారు, ఎవరికి అంతిమంగా దీనికి సంబంధించి ఎవరి ఆదేశాలతో ఈ మద్యం కుంభకోణాన్ని చేపట్టాల్సి వచ్చింది అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ ఇప్పటికే అన్ని రకాల ఆధారాలు, సాక్ష్యాలన్నీ నమోదు చేసినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఫైనల్ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసే సమయంలో దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వ్యక్తుల గురించి కూడా స్పష్టంగా పేర్కొనేటటువంటి అవకాశం ఉంది. ఓకే జయరాజ్.